రేపు సిద్ధాంతం చావలపేరమ్మ గారి ప్రాంగణంలో ఈ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం ఏదైతే ఉందో అది ఈ బిల్డింగ్ అరేంజ్మెంట్లు అయ్యాయి. ఊరంతా బ్యానర్లు కట్టారు బాగాను. ఇక్కడ షామియానది కట్టారు. ఇది ఎంట్రన్స్. ఇది బ్యానర్. ఈ రూట్ మళ్ళీ సిద్ధాంతం గోదావరిగట్టుకు వెళ్ళిపోతుంది. ఇక్కడేమో గజల్ శ్రీనివాస్ గారి బ్యానర్. అలా కట్టారు. ఈ బ్యానర్స్ చాలా కట్టారు. ఆల్మోస్ట్ సిద్ధాంతం ఊరంతా ఈ బ్యానర్స్ కట్టారు. సిద్ధాంతంలో అపార్ట్మెంట్స్. ఇక్కడ ఆ ఎదురకుండా రేపు ఈ వెహికల్స్ అంతా ఇచ్చేసి అక్కడ గజల్ శ్రీనివాస్ అక్కడ పర్ఫామ్ చేస్తాడు ఆ స్టేజ్ మీద. కుర్చీలన్నీ వచ్చారు అప్పటికి కార్యక్రమానికి. ఇగో అదంతా చావలపేరమ్మ గారి ప్రాంగణం అంతా. అది ఇగో రాజుగారి కారు. ఇది భీమవరం నుంచి వచ్చాం మేము. ఇది ఇక్కడ ఎంట్రన్స్ ఇచ్చారు. ఇక్కడ కింద ఒక హాలు. మెట్లు ఎక్కుతున్నాం. ఫస్ట్ ఫ్లోర్. అటు ఎంట్రన్స్ అట ఇలా వెళ్ళచ్చు కదా. ఇది 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 ధ్యాన మందిరం. చాలా అందంగా ఉన్నాడు కృష్ణుడు. చావలపేరమ్మ గారు. తీస్తున్నా. వీడియో తీస్తున్నాను. స్టార్ట్. అందరికీ ఆహ్వానం. మా అమ్మగారైనటువంటి తులసమ్మ గారి పేరులో వారి అమ్మగారికి ఈ ఊళ్ళో అఖండ అన్నదానం సదా భాగవత సప్తాహాలు జరిపించినటువంటి చావలపేరమ్మ గారి పేరులో ఇక్కడ నేను పుట్టినటువంటి చోట పెరిగినటువంటి చోట చావలపేరమ్మ
నారాయణమ్మ గారు జీవించినటువంటి చోట ఒక చిన్న శ్రీకృష్ణ మందిరం, ధ్యాన మందిరం, భజన మందిరం భగవంతుడు కట్టడానికి ప్రోత్సహించాడు. ఆ భగవంతుడే కట్టించుకున్నాడు. ఈ ధ్యాన మందిరాన్ని, ఈ భజన మందిరాన్ని, ఈ భాగవత మందిరాన్ని అందరూ ఉపయోగించుకోవలసిందిగా, సద్వినియోగం చేయవలసిందిగా ప్రార్థన. అందరు బంధువులకి ఇదే నా ఆహ్వానం, అందరూ మిత్రులకి ఇదే నా ఆహ్వానం. 15వ తేదీ ఉదయం 10:28 ముహూర్తం. సాయంత్రం గజల్ శ్రీనివాస్ గారిచ్చే అమ్మ మీద గాన నీరాజనం జరుగుతాయి. అందరూ రావాల్సిందిగా ప్రార్థన. ధన్యోస్మి.